హలో అండి. వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ లాలీపాప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సేమ్ మనకి బయట రెస్టారెంట్లో దొరికే లాలీపాప్స్ ఎలా ఉంటాయో అదే ఫ్లేవర్తో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా ఎలాంటి సాసెస్ యూజ్ చేయకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చికెన్ లాలీపాప్కి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ ప్రిపరేషన్ కూడా వీడియోలో చూద్దాము. సో ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ లాలీపాప్ అండ్ గ్రీన్ చట్నీ రెసిపీస్ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చికెన్ లాలీపాప్ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని ఈ విధంగా కట్ చేయించి తీసుకున్నాను. మనం చికెన్ తీసుకునేటప్పుడు లాలీపాప్ కోసం పీసెస్ కట్ చేసి ఇవ్వండి అంటే ఈ విధంగా వింగ్స్ని లాలీపాప్ షేప్ వచ్చేలాగా కట్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత వాటర్ లేకుండా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి తీసుకోవటం వలన మనకి లాలీపాప్ షేప్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టేసేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక ఎగ్ని బ్రేక్ చేసి తీసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్కి ఒక ఎగ్ సరిపోతుందండి. ఇప్పుడు ఎగ్లోని వైట్ అండ్ ఎల్లో రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, అర టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక జాలిగడ్డను తీసుకొని ఇందులోకి 3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టీ స్పూన్ల మైదా పిండిని వేసుకొని జల్లించి తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ కానీ మైదా పిండి కానీ ఎక్కువ వేసేస్తే చికెన్ లాలీపాప్ తినేటప్పుడు పైన కోటింగ్ కొంచెం పిండిలాగా అనిపిస్తుందండి. కాబట్టి ఈ విధంగా అంటే 3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టీ స్పూన్ల మైదా పిండి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇందులోకి ఒక అరచెక్క నిమ్మబద్ద రసం పిండుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ చికెన్ లాలీపాప్ రెస్టారెంట్లో లాగా బాగా బ్రైట్గా అంటే రెడ్గా కనిపించడం కోసం కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ని ఏదైనా ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల వాటర్ వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమంలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది జస్ట్ బ్రైట్గా అంటే కలర్ఫుల్గా ఉండడం కోసం వేస్తున్నాము. అవసరం లేదు అనుకుంటే హ్యాపీగా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఎగ్ మిశ్రమంలో వేసిన తర్వాత ఈ ముక్కలకి మసాలా పట్టేటట్టు 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి. అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ లాలీపాప్స్ని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ని బాగా హీట్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వీటిని ఒక్కొక్కటిగా స్లోగా డ్రాప్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు ఆగి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని అన్ని వైపులా చక్కగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి. ఒక పావు గంట టైం పడుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు వీటిని ఏదైనా ఒక జాలిగడ్డలోకి తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని తీసేసిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. రెండో వాయి వేసే ముందు ఆయిల్ని బాగా హీట్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన ఈ చికెన్ లాలీపాప్స్ని ఇలా డైరెక్ట్గా తినేయొచ్చండి. ఇలా కూడా చాలా బాగుంటాయి. బట్ మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలి అంటే వీటిని సీజనింగ్ చేసుకోవాలి. సీజనింగ్ చేయటం కోసం ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ అల్లం తరుగు, అర టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు వేసి ఒకసారి కలిపిన తర్వాత పావు టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టిన చికెన్ లాలీపాప్స్ని వేసేసి ఈ విధంగా ఒక 2-3 సార్లు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ చికెన్ లాలీపాప్స్కి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ ప్రిపరేషన్ చూద్దాము. ఈ గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే కారానికి సరిపడా ఒక 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్కను వేసుకోవాలి. ఇక్కడ అల్లం వేసే క్లిప్ మిస్ అయిందండి. అలాగే ఇందులోకి 3 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ పంచదార,
1 టేబుల్ స్పూన్ ఎండుశనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటాం కదా అది, అలాగే ఒక అరచెక్క నిమ్మబద్ద రసం, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ లేదా గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రీన్ చట్నీ చికెన్ తందూరి, చికెన్ డ్రమ్ స్టిక్, ఇలా చికెన్ లాలీపాప్ అన్నింటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ చికెన్ లాలీపాప్స్ మనకి చూడటానికి రెస్టారెంట్లో లాగా కనిపించాలి అంటే ఈ విధంగా ఫాయిల్ తోటి కవర్ చేస్తే సరిపోతుందండి. ఇదే విధంగా అన్ని చికెన్ లాలీపాప్స్కి ఫాయిల్ తోటి కవర్ చేసి వేడివేడిగా సర్వ్ చేసామంటే తిన్నవారు ఎవరైనా సరే ఫిదా అయిపోతారు, అంత బాగుంటాయి. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.